దాదాపు 15,000 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఓటమికి కూడా కారణమయ్యాయనే ఒక అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తం కావడం జరిగింది. దానిపైన పార్టీ అధ్యక్షులు కూడా స్పందిస్తూ ఎస్ఐఆర్ జరిగే క్రమంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగే క్రమంలో పార్టీ శ్రేణులు క్రియాశీలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, తప్పకుండా మరి వెంటనే ఎప్పటికప్పుడు స్పందించాలి, ఎక్కడికక్కడ మరి అధికార పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా తీర్మానించడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీ క్రియాశీలంగా టాప్ టు బాటం బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ పనిచేయాలని చెప్పి కూడా సీరియస్గా ఆదేశించడం జరిగింది. అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి, కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్నదానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే ముందుగాల కొంత దానికి ప్రిపరేటరీ వర్క్ ఉంది. ఆ ప్రిపరేటరీ వర్క్ అయిన వెంటనే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న కమిటీలు రద్దయ్యాయి కాబట్టి వెంటనే మెంబర్షిప్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ దానిలో కూడా ప్రాసెస్ ఉంటుంది. మీకు తెలుసు, ప్రజాస్వామికంగా ఎన్నికలు చేయాలి, దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం జరగాలి, పరిశీలకుల నియామకం జరగాలి, ఇవన్నిటి మీద కొంత ప్రిపరేటరీ వర్క్ ఉంది. కాబట్టి తొందరలోనే ఆ షెడ్యూల్ కూడా ప్రకటించి ఎప్పటి నుంచి మెంబర్షిప్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మరి కమిటీల నిర్మాణం ఉంటుంది, ఇవన్నీ కూడా మళ్ళీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం బహుశా తొందరలోనే జరుగుతుంది. ఆ సమావేశంలో ఆ పుస్తకాలు ఇవ్వడం, మెంబర్షిప్ పుస్తకాలు, ఇంకా మిగతా కార్యక్రమాలు, మిగతా సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల డేట్లు, ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే చేయబోతూ ఉన్నాం. ఇక ముఖ్యమైన విషయం ఇంకొకటి కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ముఖ్యంగా భూదోపిడీ కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలు కానీ, అట్లాగే 13 డిక్లరేషన్లు, 420 హామీలు, అభయహస్తం మేనిఫెస్టో పేరిట ఏదైతే ఇచ్చారో ప్రతి ప్రజా సమస్యని కూడా ఐడెంటిఫై చేసి, ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఐడెంటిఫై చేసి, జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి సమాయత్తమయ్యి ఎక్కడికక్కడ పోరాటాలకు నడుం బిగించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద ఇక నుంచి ఉధృతంగా ముందుకు పోవాలని, ఇక నుంచే మరి బ్రహ్మాండంగా ప్రజా సమస్యలను ఐడెంటిఫై చేయడమే కాకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్పేది, హైదరాబాద్ మహానగరంలో ఎండాకాలంలో కరెంటు సమస్య ఒకవైపు వేధిస్తూ ఉంది, దోమల సమస్య ఇంకోవైపు వేధిస్తూ ఉంది. అట్లాగే మంచినీళ్ళు, ఇవాళ ఎక్కడో కాదు, కేసీఆర్ గారి ఇంట్లోనే మంచినీళ్ళ ట్యాంకర్ పెట్టుకుని నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకమైన వ్యవహారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి సామాన్యుడికి కూడా ఇదే కష్టం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక కుప్పకూలిపోయిన వ్యవస్థలు, మరి ప్రజలకు ఉన్న అవస్థలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా ఎక్కడికక్కడ మరి మా నాయకత్వం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా మా నాయకులందరూ కూడా సమన్వయం చేసుకొని, ఇష్యూస్ ఐడెంటిఫై చేసుకొని ముందుకు పోవాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మాకు సూచించడం జరిగింది. సో బ్రాడ్గా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు నేను మీకు వివరించే ప్రయత్నం చేశాను. వాటి విషయంలో ఏమన్నా మీకు అనుమానాలు కానీ ఇంకేమన్నా ప్రశ్నలు కానీ ఉన్నట్టయితే, ఉన్నవాళ్ళు పోతే కొత్త వాళ్ళు రావాలి కదా బ్రదర్. అంటే టాప్ టు బాటమ్ కాదు రవి, టాప్ టు బాటమ్ బూత్ కమిటీ నుంచి ఇవాళ మొత్తం అన్ని డిస్టిక్ కమిటీల దాకా అన్ని రద్దయినాయి. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా
రీకాన్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది తర్వాత. బట్ ఇప్పుడు ఎందుకు లైవ్ ఉంటుందంటే మేము మెంబర్షిప్ పర్యవేక్షించడానికి స్టేట్ లెవెల్ కమిటీ ఉండాలి కాబట్టి వారందరూ కూడా పర్యవేక్షణకు అట్లాగే ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్లను కోఆర్డినేటర్లను కూడా నియమిస్తాం. ఏది మెంబర్షిప్కి కమిటీలకి ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా మరి స్పెషల్గా స్టేట్ పార్టీ నుంచే కోఆర్డినేటర్లను పంపిస్తాం కాబట్టి దానికోసం